నమస్కారం. సుఖీభవకు స్వాగతం. నవ్వుతూ తుళ్ళుతూ హాయిగా ఆడుకుంటూ ఉండే చిన్నారులకు ఒక్కోసారి అకస్మాత్తుగా ఎదురయ్యే కొన్ని రకాల సమస్యలు ప్రాణ సంకటంగా పరిణమిస్తూ ఉంటాయి. ఆస్తమా, నిమోనియా, మూర్ఛలు, మెదడువాపు, వాంతులు, విరేచనాల వంటి సమస్యలు అలాంటివే. చిన్నారులను మృత్యుముఖానికి తీసుకెళ్లే అత్యవసర పరిస్థితులు, వాటిని ఎదుర్కొనే మార్గాల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తుంది నేటి సుఖీభవ. పసిబిడ్డ అంటే ఇంట్లో అందరికీ పంచప్రాణాలే. ఆ చిన్నారులు నవ్వుతూ తుళ్ళుతూ ఇల్లంతా సందడి చేస్తూ ఉంటే ఆ సంతోషానికి అవధులు ఉండవు. మరి అందరినీ ఆనందంలో ముంచెత్తే ఆ పసిబిడ్డ ఉన్నట్టుండి ఏడుస్తూ నొప్పితోనో బాధతోనో మెలికలు తిరిగిపోతుంటే ఆ కుటుంబమంతా కంపించిపోతుంది. తమ పాపాయికి ఏమైందో ఏమోనన్న కంగారు, ఆతృత తల్లిదండ్రులని ఒకచోట నిలవనీయదు. పసిపిల్లల్లో కనిపించే కొన్ని రకాల సమస్యలు కొన్నిసార్లు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. వాటిని త్వరగా గుర్తించడంతో పాటు వేగంగా చికిత్సను అందించాల్సి ఉంటుంది. పిల్లల్లో కనిపించే అత్యవసర పరిస్థితుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పసిబిడ్డలు ఇంటిల్లిపాదికి కంటి దీపాలు. బుడిబుడి అడుగులు, చకచకా పరుగులు, కిలకిల నవ్వులు, మొత్తంగా పిల్లలున్న ఇల్లు ఆనంద సందోహాల పొదరిల్లు. చిన్నారులు నవ్వుతూ తుళ్ళుతూ కేరింతలు కొడుతుంటే తల్లిదండ్రులు, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల ఆనందానికి అవధులే ఉండవు. అలా కాకుండా అభం శుభం తెలియని పసికందులకు ఒంట్లో ఏదైనా సమస్య తలెత్తితే కుటుంబమంతా ఎంతగా కంపించిపోతుందో మాటల్లో చెప్పడం కష్టం. బిడ్డ ఏడుస్తుంటే ఇల్లంతా ఒకటే కలవరం. ఉన్నట్టుండి బిడ్డ నొప్పితోనో బాధతోనో మెలికలు తిరిగిపోతుంటే ఇక ఆ ఇంట్లో వాళ్ళనుభవించే మానసిక వేదనకు అంతుండదు. సాధారణంగా కనిపించే జలుబు, దగ్గు, జ్వరాలతో పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చు. కానీ ఒక్కోసారి ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోవడం, ఆయాసం, ఫిట్స్ రావడం వంటి విపత్కర పరిస్థితులు పిల్లలకు ఎదురవుతుంటాయి. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో తల్లిదండ్రులు వేగంగా స్పందించి పిల్లల్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. అంటే పిల్లలు అత్యవసర పరిస్థితులు కొంచెం డిఫరెంట్గా ప్రజెంట్ అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన దేశంలో కానీ లేకపోతే గ్లోబల్గా తీసుకుంటే ఈ రెస్పిరేటరీ ఎమర్జెన్సీస్ అంటే శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు, ఇన్ఫెక్షన్స్ వలన ఎమర్జెన్సీ పరిస్థితి ఏర్పడవచ్చు. ఆర్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఎమర్జెన్సీస్ లైక్ ఈ అతిసార వ్యాధి కావచ్చు, అదర్ ఇన్ఫెక్షన్స్ వలన కానీ అత్యవసర పరిస్థితి ఏర్పడి హాస్పిటల్కి రావచ్చు. అలాగే ఇంకా వేరే అదర్ పరిస్థితులు అంటే మెదడు విధంగా తనకైనా మెదడు వాపులాగా అట్లా వచ్చి దానివల్ల ఫిట్స్ వచ్చినా, లేకపోతే ఒకటప్పుడు హై టెంపరేచర్ వల్ల ఫిట్స్ రావచ్చు, అది కూడా ఎమర్జెన్సీ. ఆ సిచ్యువేషన్లో హాస్పిటల్కి రావాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, కొన్ని రకాల హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండి పుట్టుకతోనే గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వలన హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోయి దానివల్ల కూడా అత్యవసర పరిస్థితి ఏర్పడవచ్చు. శ్వాస పిల్లలకైనా పెద్దలకైనా ఎవరి ప్రాణాలకైనా ఇదే ఆయువు పట్టు. ఊపిరితిత్తుల్లో వచ్చే ఇబ్బందులు శ్వాసను సమస్యాత్మకంగా మార్చేస్తుంటాయి. పెద్దల్లో అయితే పర్వాలేదు గాని పసిపిల్లల్లో వచ్చే శ్వాస సంబంధిత సమస్యలు పిల్లల్ని పెద్దల్ని ఇద్దరినీ గాభరా పెట్టేస్తుంటాయి. పిల్లలు కొన్నిసార్లు ఏడుస్తూ ఏడుస్తూ గుక్కపట్టి కళ్ళు తేలేసి శ్వాస ఆపేసి నానా గందరగోళం సృష్టిస్తారు. పెద్దల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తారు. పిల్లలు కొన్ని క్షణాలు శ్వాస తీసుకోవడం ఆపేయడంతో తల్లిదండ్రుల పై ప్రాణాలు పైనే పోయినంత పనవుతుంది. అలాంటిది ఏకంగా పిల్లల్లో ఊపిరితిత్తుల్లో వాపు రావడం, గాలిగొట్టంలో ఏదైనా అడ్డుపడడం లాంటివి జరిగి చిన్నారులు శ్వాస కోసం యుద్ధమే చేయాల్సిన విపత్తు తలెత్తినప్పుడు ఆపరేషన్ చేయాల్సి రావచ్చు. బ్రాంకైటిస్, నిమోనియా మూలంగా పిల్లల్లో ఒక్కోసారి దగ్గు, ఆయాసం అనేవి దీర్ఘకాలిక సమస్యలుగా మారుతుంటాయి. రెస్పిరేటరీ ఎమర్జెన్సీస్ తీసుకోండి, శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు
వలన అత్యవసర పరిస్థితి ఏర్పడటం అంటే వాళ్ళకి హై టెంపరేచర్ రావటము, కాఫ్ రావటము, దాని తర్వాత తనకి ఆయాసం అది స్టార్ట్ అవ్వటము, అట్లాగే అది ఆస్మా అంటే ఉబ్బసం అయితే కనుక పిల్లి కోతులు అవి ఉండి ఆయాసపడతా ఉంటాము. అదే నిమోనియా ఉన్నా సరే, నిమోనియా సివియర్గా ఉన్నప్పుడు జ్వరము, దగ్గు, ఆయాసము అలా ఉంటే కనుక అది ఎమర్జెన్సీ అన్నట్టు. డెఫినెట్గా హాస్పిటల్కి ఎమర్జెన్సీ యూనిట్కి వచ్చి చూపించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే పిల్లల్లో గ్యాస్ట్రెంటరైటిస్ అంటే అతిసార వ్యాధి, వాంతులు, విరోచనాలు అట్లా అయ్యి దానివల్ల డీహైడ్రేషన్లోకి వెళ్ళినప్పుడు, బాగా నీరసపడిపోయినప్పుడు సివియర్ డీహైడ్రేషన్లోకి వెళ్ళిపోవటం అనేది అది మంచిది కాదు. అంత సివియర్ డీహైడ్రేషన్లోకి వెళ్తే కనుక డెఫినెట్గా హాస్పిటల్కి వచ్చి ఎమర్జెన్సీ యూనిట్కి వచ్చి చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఫీవర్ వన్ వచ్చిన ఫిట్స్ కానీ, మెదడువాపు కానీ సిమ్టమ్స్ కనపడితే, ఫర్ ఎగ్జాంపుల్ మెదడు వాపు అయితే కనుక వాళ్ళలో ఫిట్స్ రావచ్చు, హై టెంపరేచర్ ఉండొచ్చు, పెద్ద పిల్లల్లో తలనొప్పి, వాంతులు ఉండొచ్చు, వాళ్ళు దాని తర్వాత ఫిట్స్ అది స్టార్ట్ అవ్వచ్చు, బాగా నీరసంగా ఉండొచ్చు. సో ఈ విధమైన సిమ్టమ్స్ కనపడితే అది మెదడు వాపు అయినా అయ్యుండొచ్చు. సో డెఫినెట్గా హాస్పిటల్కి తీసుకొచ్చి చూపించాలి. మెనెంజైటిస్, దీన్నే మన వాడుకలో మెదడువాపు అని కూడా పిలుస్తాం. దోమకాటు మూలంగా సంక్రమించే ఈ ప్రమాదకర వ్యాధి ప్రతి ఏటా వందల మంది చిన్నారులను బలి తీసుకుంటోంది. పిల్లలకు ప్రమాదకరంగా పరిణమించే ఈ మెదడువాపు వ్యాధి విషయంలో మనకు ఎలాంటి అప్రమత్తత అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. పసి వయస్సులో పిల్లలకు అప్పుడప్పుడు ఒళ్ళు కాస్త వెచ్చబడడం మామూలే. కానీ జ్వరం బాగా తీవ్రంగా ఉండి జ్వరంతో పాటుగా ఫిట్స్ కూడా వస్తుంటే ఖచ్చితంగా తల్లిదండ్రులకు ఇది ఆందోళన కలిగించే అంశం. పిల్లల్లో శరీరం ఉష్ణోగ్రతను నియంత్రించే కేంద్రాలు మెదడులో ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలో ఉండడంతో జ్వరం వచ్చినప్పుడు పసి మెదడులోని నాడీ వ్యవస్థ చికాకుకు గురవుతుంది. అయితే అవి జ్వరంతో వచ్చే ఫిట్సే కాబట్టి వీటి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు. జ్వరంతో వచ్చే ఫిట్స్ మూలంగా మెదడుకు ఎలాంటి హాని జరగదు. పిల్లలు ఫిట్స్తో బాధపడుతున్నప్పుడు కంగారు పడకుండా బిడ్డను ఒకవైపు పడుకోబెట్టాలి. నోట్లో కానీ చేతిలో కానీ ఎలాంటి వస్తువులు పెట్టకూడదు. సాధారణంగా 2-3 నిమిషాల్లో ఫిట్స్ తగ్గిపోతాయి. ఫిట్స్ తగ్గినా తగ్గకపోయినా పిల్లల్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఫిట్స్ లాగే పిల్లల్లో మెదడువాపు వ్యాధి కూడా చాలా సాధారణంగా కనిపిస్తుంటుంది. మెదడువాపుకు గురైనప్పుడు పిల్లల్లో జ్వరం, తలనొప్పి, వాంతులు, నీరసం, ఫిట్స్ రావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. కొంతమంది పిల్లలు కోమాలోకి కూడా వెళ్తుంటారు. ఫిట్స్, మెదడువాపు లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా పిల్లల్ని సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి తరలించాలి. పిల్లల్లో తీసుకుంటే కనుక ఫస్ట్ 6 months to 1 year పిల్లల్లో ఎక్కువ బ్రాంకియలైటిస్ అంటారు. అంటే ఈ లంగ్స్కి సంబంధించిన ఇన్ఫెక్షన్, దానిలో ఏంటంటే మైల్డ్గా ఫీవర్ అది ఉండొచ్చు అండ్ కోల్డ్ కాఫ్తో స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఆయాసపట్టము, దాని తర్వాత ఎగశ్వాస, పిల్లి కూతలు ఇవన్నీ ఉండొచ్చు అనమాట. సో ఆ విధమైన సిమ్టమ్స్ కనపడితే కనుక దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ. హాస్పిటల్కి తీసుకొచ్చి పీడియాట్రిషియన్కి చూపించడం. మరీ ఎక్కువ ఎగశ్వాస, ఆయాసం ఎక్కువ ఉండి శ్వాస తీసుకోలేని పరిస్థితి వస్తే కనుక అది ఎమర్జెన్సీగా మనం హాస్పిటల్కి తీసుకొచ్చి చూపించాలి. సో ఎర్లీగా తీసుకురావటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎర్లీగా మనం తీసుకొచ్చి ఎర్లీగా మనం డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేస్తే కనుక ఈ బ్రాంకియలైటిస్ ఈ 1 year లోపు వచ్చి పిల్లల్లో వచ్చే శ్వాసకోశ ఇన్ఫెక్షన్ని ఈజీగా మనం కంట్రోల్ చేయొచ్చు. బట్ ఎర్లీగా రావటం అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా కొంచెం పెద్ద పిల్లల్లో ఆస్మా, యూజువల్గా 2-3 years and 5 years దాటిన పిల్లల్లో మైల్డ్గా ఫీవర్ అది రావచ్చు. ఏదైనా అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, పైన గొంతు దగ్గర ఏదైనా ఇన్ఫెక్షన్తో స్టార్ట్ అయ్యి వైరల్ ఇన్ఫెక్షన్, దాని తర్వాత తనకి ఆస్మా, ఉబ్బసం ఉంటే కనుక అది ఎక్ససర్బేట్ అవ్వచ్చు. యూజువల్గా జ్వరం వచ్చిన తర్వాత కాఫ్,
ప్రతిసారి జ్వరం రావాల్సిన అవసరం లేదు. కాఫ్తో స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఆయాసము, పిల్లి కోతులు, ఎగశ్వాస అట్లా ఉండొచ్చు సివియర్గా ఉన్నప్పుడు. సో అట్లా ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఆల్రెడీ వాళ్ళకి ఇన్హేలర్స్ ఉంటే కనుక ఇన్హేలర్స్ ఇంటి దగ్గర వాడినా సరే ఇంప్రూవ్మెంట్ లేకపోతే కనుక ఆయాసం అది ఎక్కువైపోతా ఉంటే కనుక డెఫినెట్గా హాస్పిటల్కి వచ్చి ఎమర్జెన్సీ ఇంట్లో చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే పిల్లల్లో ఫీవర్ వచ్చి ఫిట్స్ రావటం, ఫిబ్రైల్ కన్వల్షన్స్ అంటారు. యూజువల్గా పిల్లల్లో 6 months to 6 years ఏజ్ గ్రూప్లో ఈ రకమైన ఫిట్స్ అది రావచ్చు. అందరిలో కాదు, ఒక 7 నుంచి 10% పిల్లల్లో హై టెంపరేచర్ వచ్చినప్పుడు, మరీ హై టెంపరేచర్ కూడా ఉండాల్సిన అవసరం లేదు, ఫీవర్ ఉన్నప్పుడు దాంతోపాటు ఫిట్స్ అది రావచ్చు. ఇది ఈ రకమైన ఫిట్స్ వల్ల యూజువల్గా ప్రాబ్లం ఉండదు. స్ప్రే ఒకటి ఇస్తాం, మిడజోలం స్ప్రే అంటారు. ఆ స్ప్రే ఇస్తే కనుక ఫిట్స్ అది కంట్రోల్ అవ్వచ్చు. అది ఆల్రెడీ ఉంటే కనుక అది యూజ్ చేయటము డాక్టర్ చెప్పినట్టు. తర్వాత ఫిట్స్ కంట్రోల్ అయినా అవ్వకపోయినా హాస్పిటల్కి తీసుకొచ్చి చూపించాలి. అదే మెదడువాపు సింటమ్స్ కనపడితే కనుక డెఫినెట్గా హాస్పిటల్కి వచ్చి చూపించుకుని దానికి తగినట్టుగా హాస్పిటలైజ్ అయ్యి మెదడువాపు ట్రీట్మెంట్ అది ఇప్పించుకోవాలి వన్స్ టెస్ట్ అవి చేసి అది కన్ఫర్మ్ అయిన తర్వాత. పాలు తాగాక, అన్నం తిన్నాక తాగిన పాలు కక్కుకోవడం, అప్పుడప్పుడు వాంతి కావడం పిల్లల్లో మామూలే. కానీ పదే పదే వాంతులవుతూ వాంతులకు తోడు విరేచనాలు కూడా పట్టుకుంటే ఖచ్చితంగా పిల్లలకు అది ఎమర్జెన్సీనే. ముఖ్యంగా రోటావైరస్ మూలంగా పిల్లలకి నీళ్ల విరేచనాలు పట్టుకుని ప్రతి ఏటా ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. ఆహారం కలుషితం కావడం, పొట్టలో సూక్ష్మక్రిములు, ఇతరత్రా ఇన్ఫెక్షన్ల కారణంగా పిల్లలకు వాంతులు, విరేచనాలనేవి సమస్యగా మారుతుంటాయి. పిల్లల్లో వాంతులతో పాటు విరేచనాలవుతున్నప్పుడు సాధ్యమైనంత త్వరగా వారిని ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఆలస్యం అవుతున్న కొద్దీ పిల్లల ఒంట్లో నీరు, లవణాల శాతం తగ్గిపోతూ పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంటుంది. వాంతులు, విరేచనాలతో పాటు మూత్రం తక్కువగా రావడం, నోరు, పెదవులు ఎండిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు కాలహరణం చేయకుండా పిల్లల్ని వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి సత్వరమే తగిన చికిత్స అందేలా చూడాలి. అప్పుడే పుట్టిన బేబీ దగ్గర నుంచి, నవజాత శిశువు దగ్గర నుంచి పెద్ద పిల్లలు 18 years ఏజ్ గ్రూప్ వరకు ఈ మెదడువాపు, మెనింజైటిస్ అంటారు, ఈ మెనింజైటిస్ రావచ్చు. యూజువల్గా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, అదే న్యూబార్న్ పీరియడ్ అంటే ఫస్ట్ 1 month బేబీస్ కానీ ఫస్ట్ 6 months to 1 year పిల్లలు యూజువల్గా యాక్టివిటీ అది తగ్గుతుంది, టెంపరేచర్ ఉంటుంది. ఎక్కువ మంది పిల్లలు, నవజాత శిశువులు అంత తెలియకపోవచ్చు. తర్వాత నీరసంగా ఉండటము, బాగా డ్రౌజీగా ఉండటం, మత్తుగా ఉండటము, ఫీడింగ్ అది తీసుకోకపోవటము, కొంతమందిలో వాంతులు అవ్వటము, అది ఇలా సిమ్టమ్స్ కనపడి ఫీడింగ్ అది తీసుకోకుండా టెంపరేచర్స్ వస్తా డ్రౌజీగా, మత్తుగా అలా పడుకుని ఉంటే కనుక ఎస్పెషల్లీ 1 year లోపు పిల్లలకి ఇన్ఫెక్షన్ ఉండుండొచ్చు. అది మెదడువాపు అయినా కావచ్చు, అన్ని మెదడువాపులని కాదు. ఆ విధమైన సిమ్టమ్స్ కనపడినా దాంతో పాటు ఫిట్స్ లాగా వచ్చిన, అందరిలో ఫిట్స్ రావాల్సిన అవసరం లేదు మెదడువాపు ఉన్న వాళ్ళలో. కాకపోతే ఈ సిమ్టమ్స్ కనపడి దానితో పాటు ఫిట్స్ కూడా వస్తే కనుక అది మెదడువాపు అవ్వటానికి అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధమైన సిమ్టమ్స్ కనపడితే కనుక డెఫినెట్గా హాస్పిటల్కి ఎర్లీగా వచ్చి పిడియాట్రిషియన్కి చూపించుకుని దానికి తగినట్టుగా టెస్ట్ అవి చేయించుకుని ట్రీట్మెంట్ ఇప్పించుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదే కొంచెం పెద్ద పిల్లలు అయితే కనుక, కొంచెం 5 years దాటిన పిల్లల్లో అయితే కనుక సిమ్టమ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళకి హై టెంపరేచర్ అది ఉండటము, తలనొప్పి ఉండటము, వాంతులు అవ్వటము, బాగా నీరసంగా ఉండటము, మత్తుగా పడుకోవటము, కొంతమందిలో వాళ్ళలో కూడా ఫిట్స్ అది రావచ్చు. సో ఈ విధమైన సిమ్టమ్స్ కనపడితే కనుక పెద్దవాళ్ళల్లో హాస్పిటల్కి తీసుకొచ్చి పిడియాట్రిషియన్కి చూపించుకుని, ఇంకా మిగతా సిమ్టమ్స్ అంటే కొంతమందిలో ఆ నెక్ అది బెండ్ చేసేటప్పుడు ఆ స్టిఫ్నెస్ అది ఉంటుంది. అట్లా కొన్ని రకాల ఫిజికల్ సైన్స్ అవి ఉంటే కనుక అది మెనింజైటిస్, మెదడువాపు అవ్వచ్చు. దానికి తగినట్టుగా టెస్ట్, బ్లడ్ టెస్ట్లు, తర్వాత వెన్నులో నీరు తీసి పరీక్ష చేయాల్సిన అవసరం ఉంటుంది. దానిలో కూడా మెనింజైటిస్ అనేది కన్ఫర్మ్ అయితే కనుక దానికి తగినట్టుగా ట్రీట్మెంట్, యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. బ్యాక్టీరియా వలన వచ్చిన మెదడువాపు అయితే కనుక
తర్వాత ఫిట్స్ వస్తే కనుక ఫిట్స్ని కంట్రోల్ చేయటము, దానికి తగినట్టుగా మెడిసిన్స్ ఇచ్చి ఫిట్స్ ఎక్కువ టైం వస్తున్నా ఎక్కువ సార్లు వస్తున్నా వాళ్ళని ఇంటెన్సివ్ కేర్లో పెట్టి ట్రీట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. తాగిన పాలు కక్కుకోవటం, అప్పుడప్పుడు వాంతవ్వటం, విరేచనాలు పట్టుకోవటం చిన్నారులో మామూలే. అయితే పిల్లల్లో వాంతులు, విరేచనాలు అన్నవి ఒక్కోసారి ప్రాణాంతక పరిస్థితులను తెచ్చిపెడుతుంటాయి. పిల్లలు ఆటలు ఆడుతున్నప్పుడు ఒక్కోసారి ప్రమాదవశాత్తు కింద పడి దెబ్బలు తగిలించుకుంటూ ఉంటారు. అయితే తలకు దెబ్బలు తగిలినప్పుడు అవి ఒక్కోసారి పిల్లల ప్రాణాల్ని ప్రమాదంలోకి నెడుతూ ఉంటాయి. పిల్లలకు ప్రాణ సంకటంగా పరిణమించే ఇలాంటి విపత్కర పరిస్థితుల విషయంలో తల్లిదండ్రులకు ఎలాంటి అవగాహన అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలంటేనే అల్లరి. ఎక్కడా ఒకచోట కుదురుగా ఉండకుండా ఇల్లంతా కలియదిరుగుతూ ఉంటారు. నిజానికి చురుగ్గా ఉండడం అనేది పిల్లల ఆరోగ్య లక్షణం. పిల్లల్లో చురుకుదనం లోపించి ఎప్పుడూ మగతగా, నీరసంగా కనిపిస్తుంటే వాళ్లలో ఏదో ఆరోగ్య సమస్య ఉందని అనుమానించాలి. తిండిపైన, ఆటలపైన, దేనిపైన ఆసక్తి లేకుండా నిరుత్సాహంగా ఉండడం, ఇవన్నీ పిల్లల్లో అనారోగ్యాన్ని పట్టి చెప్పే అనుమానిత సంకేతాలు. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. పిల్లలు ఒక్కోసారి ఆడుకుంటున్నప్పుడు కింద పడుతుంటారు. ఇలాంటప్పుడు తలకు దెబ్బలు తగిలే ప్రమాదం ఉంది. తలకు దెబ్బలు తగిలినప్పుడు రక్తస్రావం అయినా అవ్వకపోయినా తప్పనిసరిగా పిల్లలను ఒకసారి డాక్టర్కి చూపించడం మేలు. చిన్నపిల్లల దగ్గర నుంచి 9 సంవత్సరం లోపు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అది వైరస్ వలన కానీ లేకపోతే ఫుడ్ పాయిజనింగ్ వలన కానీ ప్రాపర్గా స్టెరిలైజేషన్, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న బేబీస్లో కానీ ఇన్ఫాంట్స్లో కానీ బాటిల్స్ ఇది ప్రాపర్గా స్టెరిలైజ్ చేయకపోవటం వలన కానీ వాళ్ళకి ఈ గ్యాస్ట్రెంటరైటిస్ అతిసార వ్యాధి అది రావచ్చు. అది వాటర్ కంటామినేషన్ వల్ల కావచ్చు, ఫుడ్ కంటామినేషన్ వల్ల కావచ్చు. వాళ్ళలో మైల్డ్ ఫీవర్ అది ఉండొచ్చు, తర్వాత వాంతులు, తర్వాత విరోచనాలు అవుతాయి. యూజువల్గా వైరస్ వలన వచ్చిన అతిసార వ్యాధి అయితే కనుక విరోచనాలు ఎక్కువ అవ్వటము, నీళ్ళ విరోచనాలు అవ్వటము అలా ఉంటుంది. అంత ఎక్కువ హై టెంపరేచర్స్ ఉండకపోవచ్చు. సో ఎక్కువ సార్లు అంటే 8 out of 10 times ఈ వైరస్ వలనే ఎక్కువ మంది పిల్లలకి ఈ అతిసార వ్యాధి వచ్చి మెయిన్గా వీళ్ళల్లో చూసుకోవాల్సింది డీహైడ్రేషన్. ఆ డీహైడ్రేషన్ ఎలా ట్రీట్ చేయాలి అంటే, సో ఇఫ్ ఇట్స్ మైల్డ్ డీహైడ్రేషన్ అంటే ఫ్యూ టైమ్స్ వామిటింగ్స్ అయ్యి మోషన్స్ కూడా మరీ ఎక్కువ సార్లు అవ్వకుండా కొంచెం నీరసంగా కనపడితే కనుక ఎర్లీగానే సో వాళ్ళకి ఓఆర్ఎస్ ఒక గ్లాస్ వాటర్లో మిక్స్ చేసి సో వాళ్ళకి తాగించడం అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లల్లో ఫీడింగ్ అది కంటిన్యూ చేయొచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ మీద ఉన్నప్పుడు తల్లిపాలు అది కంటిన్యూ చేయాలి. సో అవి కంటిన్యూ చేస్తాని దెన్ ఎక్స్ట్రా ఫ్లూయిడ్, సో ఈ ఫ్లూయిడ్ ఇమోషన్స్ వల్ల డీహైడ్రేషన్లోకి వెళతారు కాబట్టి వాళ్ళకి ఎక్స్ట్రా ఫ్లూయిడ్స్ ఈ ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ కూడా ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అది ఓఆర్ఎస్ అది దొరకకపోతే కనుక మీరు ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకుని ఇంటి దగ్గర వాటర్లో ఒక బిట్ ఆఫ్ షుగర్ అండ్ ఒక సాల్ట్ వేసి అది కలిపేసి ఆ వాటర్ని ద్రావకంలాగా తాగించడం అనేది అది ఇంపార్టెంట్. అలా చేయొచ్చు. ఇంటి దగ్గర ఎన్నో కొబ్బరి నీళ్ళు లాంటివి ఇవ్వచ్చు, లేకపోతే గంజి లాంటివి ఇవ్వచ్చు. సో ఏదైనా సరే ఆ డీహైడ్రేషన్ని కరెక్ట్ చేయడానికి ఇంటి దగ్గర ఎక్కువ ఫ్లూయిడ్స్ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. మరీ సివియర్ డీహైడ్రేషన్ ఉంటే కనుక దానికి తగినట్టుగా సెలైన్ ఇచ్చి ఫ్లూయిడ్స్ పెట్టి వాళ్ళని హాస్పిటలైజ్ చేసి ట్రీట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇతర ఎమర్జెన్సీస్ వచ్చేసరికి గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే హార్ట్లో రక్తనాళాల్లో తేడా ఉండటము, కొన్ని కవాటాలు సరిగ్గా ఏర్పడకపోవటము, హార్ట్ సైజ్ అది తక్కువగా ఉండటము, హార్ట్లో ఉండే గదులు సరిగ్గా ఏర్పడకపోవటము, సో ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అనమాట. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొంతమంది బేబీస్కి నవజాత శిశువులుగా ఉన్నప్పుడే దాన్ని డయాగ్నోస్ చేసి దానికి సంబంధించిన ఆపరేషన్లు అవి ఫస్ట్ న్యూబోర్న్ పీరియడ్లోనే ఫస్ట్ 1 monthలోనే చేయవలసిన ఆపరేషన్స్ అవి ఉంటాయి. దాన్ని ఎలా గుర్తించడము అంటే పాలది సరిగా తీసుకోలేకపోవటం కాకుండా పాలు తీసుకునేటప్పుడు ఆయాసపడటము, ఈ ఫోర్ హెడ్ మీద స్వెటింగ్ అది రావటము, చెమటలు పోయటము, తర్వాత ఈ నెయిల్స్ దగ్గర బ్లూగా అయిపోవటము,
నెయిల్ బెడ్స్ దగ్గర బ్లూగా అవ్వటము, తర్వాత నాలుక పెదాల దగ్గర నీలి రంగులో మారటము. సో అలా ఉన్నప్పుడు ఈ సిమ్టమ్స్ కనపడితే కనుక ఒకటప్పుడు సివియర్ అయిపోవచ్చు. దీనివల్ల హార్ట్ ఫెయిల్యూర్లో కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఈ రకమైన సిమ్టమ్స్ కనపడితే కనుక అది నవజాత శిశువు దగ్గర నుంచి అండ్ పెద్ద పిల్లల వరకు సిమ్టమ్స్ కనపడితే ఎర్లీగా హాస్పిటల్కి రావటం, పీడియాట్రిషియన్కి చూపించడము, అవసరమైతే కనుక పిల్లల కార్డియాలజిస్ట్ చూసి ఎకోకార్డియోగ్రామ్ హార్ట్ స్కాన్ చేసి దాని డయాగ్నోస్ ఏంటనేది వన్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అస్తమానం జలుబు చేయడం, తరచూ జ్వరం రావడం, అప్పుడప్పుడు కడుపు నొప్పితో బాధపడడం, ఇవన్నీ పిల్లల్లో తరచూ కనిపించే అనారోగ్య సమస్యలు. నిజానికి ఇవన్నీ కూడా పెద్ద జబ్బులేం కావు. ఇంకా చెప్పాలంటే ఇవన్నీ ఏదో ఒక అంతర్గత సమస్యను సూచించే లక్షణాలు మాత్రమే. అయితే వీటితో పాటు శ్వాస తీసుకోవడం కష్టంగా మారినప్పుడు, తీవ్రమైన జ్వరంతో పాటు ఫిట్స్ కూడా వస్తున్నప్పుడు, వాంతులు విరేచనాలు పట్టుకుని ఎంతకీ తగ్గనప్పుడు నిర్లక్ష్యం చేయకుండా పిల్లల్ని వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి చూపించాలి. అనుమానంతోనో అవగాహన రాహిత్యంతోనో మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే పరిస్థితి చేజారిపోవచ్చు. కొన్నిసార్లు పరిస్థితి ప్రాణాల మీదకు రావచ్చు. ఇలాంటి అత్యవసర పరిస్థితిలో వేగంగా స్పందించడం ద్వారా పిల్లల్ని ఎమర్జెన్సీ పరిస్థితుల నుంచి బయటపడేయొచ్చు. పసి ప్రాణాల్ని ప్రమాదపు టంచుల్లోకి నెట్టే సమస్యల విషయంలో తల్లిదండ్రులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యపరంగా అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ఆలస్యం చేయకుండా చిన్నారుల్ని వేగంగా ఆసుపత్రికి తీసుకువెళ్లాలి. సత్వర వైద్యం అందేలా చూడాలి. తిరిగి రేపటి సుఖీభవలో మళ్లీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.